టయానికి లేవాలి, ఈ టైంలో ప్రార్థన ఇదే అనుకుంటున్నాం మనం. పడుకునేటప్పుడు ప్రార్థన, స్తోత్రం నాయన నేను నాయన నీకు వందనాలు ప్రభా, అయ్యా నీకు స్తోత్రం నాయన, నిద్ర వస్తుంది ప్రభా, స్తోత్రం నాయన, అయ్యా నీకు వందనాలు ప్రభా, నీ కాపుదల భద్రత దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి, అయిపోయింది. అదో క్రమం. పొద్దునే నిద్ర లెగుస్తాం. ఎప్పుడు లెగుస్తాము? ఎప్పుడో మనం నిద్ర లెగిసి అర్ధరాత్రి కూడా పడుకుంటాం. అప్పుడు దాకా మనం టీవీలు చూస్తాం, అప్పుడు దాకా మనం ఫోన్లు చూస్తాం, బాగా బలహీనులం అయిపోతాం. బాగా నిద్ర పట్టేసిన తర్వాత అప్పుడు నీకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు స్తోత్రం పడిపోతూ ఉంటాం. ఎందుకంటే మళ్ళీ మగత పోవట్లేదు కదా నిద్ర, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ లెగుతాం, స్తోత్రం మళ్ళీ పడిపోతాం. అదొక రకమైన ప్రార్థన. పాటిస్తున్నాం అంటే మోకాళ్ళు వేసానా లేదా, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ఇది కాదండి ప్రార్థన. విరామము లేకుండా ప్రార్థన చేయాలట. ఇక్కడ ఆయన అంటున్నాడు, సియోను కుమారి